బుద్ధుని దివ్యదృష్టి కర్మ సిద్ధాంతం గురించి ఓ చిన్న విశ్లేషణ. అసలు ఇది ఎప్పుడు జరిగిందంటే బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన రాత్రి ఆయనకు రెండోసారి ఒక స్పష్టమైన జ్ఞానం కలిగింది. కర్మ అసలు ఎలా పనిచేస్తుందో ఆయన కళ్ళారా చూశారన్నమాట. సరే, మొదటి విషయమేంటంటే శుద్ధి చేయబడిన మనస్సు. ఈ గొప్ప అంతర్దృష్టి ఊరికే ఆలోచిస్తే వచ్చేది కాదు. దానికి అసాధారణమైన మానసిక స్పష్టత కావాలి. బుద్ధుని మనసు ఏకాగ్రతతో ఎటువంటి మలినాలు లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంటే నిజాన్ని చూడాలంటే ముందు చూసే మనస్సుని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇక రెండవది, కర్మ పనిచేసే విధానం. పునర్జన్మ అనేది ఏదో యాదృచ్ఛికంగా జరగదు. మనం చేసే పనులతో దానికి నేరుగా సంబంధముంది. బుద్ధుడు దీన్ని చాలా స్పష్టంగా గమనించారు. చెడు పునులు, తప్పుడు ఆలోచనలు మనల్ని నరకంలాంటి కింది లోకాలకి తీసుకువెళ్తాయి. అదే మంచి పనులు, సరైన ఆలోచనలు స్వర్గంలాంటి పైలోకాలకు దారిచూపిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే మనం చేసే పనులే కాదు, వాటి వెనుకున్న ఉద్దేశం కూడా చాలా ముఖ్యం. ఇక చివరిగా ఈ జ్ఞానం అజ్ఞానమనే గుడ్డుపెంకును పగలగొట్టడం లాంటిది. బుద్ధుడు ఈ రూపకాన్ని వాడారు. ఆ పెంకు ఏంటో తెలుసా? మనకెందుకు కష్టాలొస్తున్నాయో, మనం ఎందుకు మళ్ళీ పుడుతున్నామో అర్థం చేసుకోలేకపోవడమే. కర్మ ఎలా పనిచేస్తుందో చూడటం ద్వారా బుద్ధుడు ఆ అజ్ఞానమనే పెంకును పగలగొట్టి చీకటిలోనుంచి వెలుగులోకి వచ్చారు. కాబట్టి బుద్ధునికి కర్మ అనేది కేవలమొక నమ్మకం కాదు, ఈ నైతిక విశ్వానికి మూలస్తంభం లాంటిదని ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.